గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ నుంచి ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నానండి. ఈరోజు ఆదివారం కదా, కాస్త జొహ చాపల్యం అందరికీ ఉంటుంది, కాస్త నాలంటోడు కాస్త ఎక్కువ ఉంటుంది. ఆదివారం రాగానే మిగిలిన రోజుల్లో ఎన్నున్నా ఎన్ని చేసినా ఆదివారం వచ్చేటప్పటికి అదో ఆదివారం బుధవారం ఒక్కొక్క వారం ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఏదేమైనప్పటికీ మరి మాకున్న సౌలభ్యం మీ ఊర్లో ఏదో గోదావరి చేపలు లేకపోతే కాలువ చేపలు లేకపోతే చెరువు చేపలు ఎలా ఉంటే, మాకు ఇక్కడ హార్బర్ అంటే ఇళ్ళకు వస్తాయి కానీ అది వేరే విషయం. కానీ హార్బర్కి వస్తే మనకు సెలక్షన్ ఎక్కువగా, మనం అంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. చూద్దాం ఈరోజు అయితే ఏముంటాయో. ఇప్పుడు అయితే బయలుదేరాను ఇక్కడి నుంచి. ఇదిగోండి, నేనే కాదు, నా ముందు అర్థం చూస్తారా ఆటో అంటే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అనమాట. వాళ్ళు అంటే ఈ వీధికి అమ్ముతారు చూస్తారా, వాళ్ళు కూడా కాస్త ఎర్లీ మార్నింగ్ 5-5:30 కల్లా అక్కడ చేరుకుంటే హోల్సేల్లో కొనుక్కొని వీధికి అమ్ముకుంటారు. ఇప్పుడు నాలాంటి అవకాశాలు ఏముంది, అలాగే వాకింగ్ వచ్చాం కదా, ఇంతవరకు పని అయిపోతుంది కదండి, అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. కాకపోతే ఒకటే అండి, మనం వీధుల్లో కొనుక్కున్న రేటు ఇక్కడ రేటుకి ఇంచుమించు సగం తేడా వస్తుంది. ఫర్ సపోజ్ ఒక కేజీ చేప ఉందనుకోండి, వీధిలో కొంటే 200 దాకా దొరకవచ్చు. అదే ఇక్కడ మీకు 70 రూపాయలకు దొరకవచ్చు, 30 రూపాయలకు దొరకవచ్చు, 100 రూపాయలు దొరకవచ్చు. ఏదైనా 60 నుంచి 70% డిస్కౌంట్లు దొరుకుతాయి. అందులోనూ సెలక్షన్ కూడా దొరుకుతాయి. సెలక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, రకరకాల చేపలు ఉంటాయి. అండ్ ఇలా వెళ్ళినప్పుడు ఈ లెఫ్ట్లో శ్రీకృష్ణుడి యొక్క టెంపుల్గా ఒక రకమైన టెంపుల్ అనుకోండి, కృష్ణ పార్క్ అంటారు. చూడండి, చాలా బాగుంటుంది అది. అంటే ఇక్కడ మొత్తం శ్రీకృష్ణుడు కాళింది అది చేయడం కానీ, లేకపోతే ఈ జగన్నాథ రథ చక్రాలు, అలాగే మన బాల శ్రీకృష్ణుడిని చిన్నప్పుడు ఒక చెట్టుకు కట్టేస్తుంది కదా యశోద, ఆ దృశ్యాలు అన్నీ చాలా బాగుంటాయి. మన కంప్లీట్గా కళ్ళు మూసుకొని అలా స్ట్రైట్కి వెళ్ళిపోకుండా ఇలా చూసుకుంటూ వెళ్తే రకరకాల అద్భుతాలు. ఇది పోస్టల్ బ్యాటరీ అంటారు, తెలుసు కదా. ఇలా వెళ్తే జగదమ్మ థియేటర్కి వచ్చేస్తుంది. జగదమ్మ సెంటర్కి వెళ్తాం, అదే తర్వాత జగదమ్మ థియేటర్. అక్కడ కనపడేవి నావెల్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నమాట. అంతేనా, బీచ్ రోడ్ అంటే ఏమో వంపులు తిరిగిన పోయారు అండి. ఇక్కడ పోర్ట్ రోడ్ దగ్గర నుంచి భీమిలి దాకా ఆ బీచ్లో డ్రైవ్ చేస్తుంటే ఒక లెక్కలో ఉంటుంది అన్నమాట. రోడ్డు అంత అందంగా ఉంటుంది. ఇవన్నీ మన ముందు పరిగెడుతున్నారు చూసారా, ఫారినర్, నైజీరియన్ అనుకుంటున్నాను. కాలరిపేట గంగపత్రుల యొక్క ఆవాసం. మ్యాక్సిమం అందరూ ఇక్కడే ఉంటారు. చూడండి, అందరూ ఎంత కోలాహలంగా ఉందో. ఇది పోర్టు ఆర్చ్ అనమాట. ఇది మన పోర్టులోకి వెళ్ళడానికి ఆర్చ్, మెయిన్ ప్రధాన ముఖద్వారం. ఇదిగోండి, ఈ బిల్డింగ్ ఏంటంటే మత్స్యకార పరిశోధన సంస్థ, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుందండి ఆఫీసు. దీని మెయిన్ డ్యూటీ ఏంటంటే సముద్రంలో ఎక్కడ చేపలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ తక్కువగా ఉంటాయి, ఎక్కడ ప్రమాదకరంగా ఉంటుంది, అంటే తుఫాన్లు ఎప్పుడు వస్తాయి అనేది ఈ జాలర్లకి ఎప్పటికప్పుడు వాళ్ళకి దిశానిర్దేశం చేస్తుంటున్నారు ఆ యొక్క డిపార్ట్మెంటు. ఇదిగోండి, కోస్ట్ ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళడానికి ఇదొక వే. ఇది రోడ్డు అయితే ఇప్పటికీ మంచిగా వేస్తున్నారండి. అంటే కాంక్రీట్ తోటి సిమెంట్ రోడ్డు వేస్తున్నారు, చాలా బాగుంది. దొరకవుతే చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఇది గంగమ్మ తల్లి గుడి. మన జాలర్లు చాలా ప్రెస్టీజియస్గా పూజ చేస్తారు, బాగా భక్తి శ్రద్ధలతోటి చూస్తారు కదా. ఇదొక ప్రపంచం అండి. మన రోడ్డు మీద ఒక ప్రపంచం అంటే, హార్బర్ దగ్గర ఒక ప్రపంచం. ఈ ఫిషింగ్ హార్బర్ అంటే ఇంకా ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ లంగర్ చేయబడ్డ బోట్లు. అంటే వేటకి వెళ్ళి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట. రెస్ట్ అంటే ఏం లేదు, మెయింటెనెన్స్ అంతా వర్క్ అంతా అయిపోయింది. మళ్ళీ వాళ్ళు రాత్రికి కొన్ని పని చేస్తాయి. ఇది ఇక్కడ ఏదో అడ్డుకట్ట ఇస్తారు, ఇక్కడ ఏదో పని చేస్తున్నట్టున్నారు. అందుకని మనోడు ఆపాడు, కానీ అటువే వేరే రోడ్లోంచి వెళ్ళాలి. మెయింటెనెన్స్ అయితే బాగానే జరుగుతుంది. ఒక్కడ కూడా లేడు జనం, చాలా భారీగా జరుగుతుంది వర్క్ అయితే.
చూడండి ఎంతలా ఉంది చూసారా. మరి ఈ వర్క్ ఏంటో నాకు తెలియదు కానీ మొత్తం కొద్ది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది భారీ స్థాయిలో. మన చేపలు దొరికే ఏరియా ఆ చివరికి వెళ్ళాలన్నమాట. వెళ్దాం. గవర్నమెంట్ ఫండ్ బాగా కేటాయించిందండి. ఇవన్నీ ఆధునీకరిస్తున్నారు. బిల్డింగ్లు చూసారు కదా, చేపలు అమ్ముకోవడానికి. అంటే ప్లాట్ఫామ్ ఎలాగా అమ్ముతారు అది వేరే విషయం. ఈ స్టోరేజ్ పాయింట్లు కానీ నీట్గా బాగా కడుతున్నారు కొత్తగా. ఇవన్నీ ఎంత నిర్మానుష్యంగా ఉన్నాయో చూస్తారు కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ హాలిడే అండి, కొద్దిగా సీజన్ వైజ్గా జరుగుతుంది కదా వేట. అదండి ఒరిజినల్ మాస్ మసాలా అంతా చూపిస్తున్నాను చూడండి. కావాలో ఖానా కడుతుందండి, ఎక్కువగా అయ్యే కనపడుతున్నాయి. మరి రొయ్యలు కూడా ఉన్నాయండి, చిన్న చిన్న రొయ్యలు. బ్రదర్ ఎంత రొయ్యలు? 12 సార్. 12 అంటే బ్రదర్ ఎంత బుట్ట ఎంత? అదిగోండి బుట్ట చూసారు కదా, ఆ రొయ్య 1200 రూపాయలు అట్ట. అది అంటే ఇదిగోండి, అంటే పెద్ద రొయ్య కాదు, చిన్న రొయ్య. ఇది సైజు అంత ఉంది, 1200 అట్ట. నల్ల చేపలు ఏటమ్మయ్యి అంటే గొరసలు అట. గొరసలు అంటే యాక్చువల్ నాకు తెలిసిన గొరసలు వేరే, నాటు గొరసలు. పాల బొంత అంటే పాల బొంతలు బాగున్నాయండి, బొచ్చులు. పోలీసు వారు రక్షణ ఎందుకు మరి ఇక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇదిగోండి ఇంక విషయానికి వద్దాం. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఒరిజినల్ ఫిషింగ్ హార్బర్ అన్నట్టు. ఇది ఎప్పుడు జన సందోహంతో కలకలకలకలు ఆడుతూ ఉండేది. ఎంత నిర్మానుష్యంగా ఉందో అంటే. ఒకటి ఇక్కడ మీకు గమనించింది ఏంటంటే, ఈ పక్కా బిల్డింగ్ వచ్చి దొరకలేదు, ఈ మధ్యకాలంలో నిర్మించారు. అది ఒక ఎత్తు. అంటే ఎప్పుడు ఎంత జన సందోహంతో ఉండే ఈ బోట్లు కానీ లేకపోతే ఈ ప్లాట్ఫామ్ కానీ జెట్టి అంటారు దీన్ని, ఇంత నిర్మాణంగా ఉండడానికి కారణం ఏంటంటే క్రాప్ హాలిడే అండి. అంటే ఏప్రిల్ 16 నుంచి జూన్ 16 వరకు. ఇది మొత్తం 2 నెలలు అనమాట. అంటే ఏప్రిల్ 16 టు మే 16 టు జూన్ 16 మొత్తం 2 నెలలు కంప్లీట్గా వేట నిషేధం. సముద్రంలో వేటాడడానికి లేదు. ఎందుకు అంటే మరి 2 నెలలు బతకడం ఎలాగంటే, ప్రభుత్వం వారు అఫీషియల్గా ఎవరైతే జాలర్లుగా ఉంటారో వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇస్తుంది, అది వేరే విషయం అనుకోండి. అంటే వీళ్ళ సముద్రంలోకి వేటకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, సరిగ్గా ఇది సీజను. దీనికి చేపలు పునరుత్పత్తి అంటే అంటే చేపలు గుడ్లు పెడతాయట ఈ టైంలో, ఈ సీజన్లో. సంవత్సరానికి ఒకసారి గుడ్లు పెడతాయట. ఆ గుడ్లు సరిగ్గా అవి గర్భం దాల్చి గుడ్లు పెట్టే టైంకి వీళ్ళు వేట సాగించారనుకోండి, మరి జలసంతతి ఇంకా వృద్ధాల సాగుద్దండి, నాశనం అయిపోతుంది కదా. అందుకనే ఈ టైంలో అవి గర్భం దాల్చి గుడ్లు పెట్టి పిల్లలు ఎదిగే టైంకి 2 నెలల్లో ఈ కార్యక్రమం జరుగుద్ది. అందుకే ఈ 2 నెలలు వీళ్ళ కట్టుబాట్లకు అంటే వీళ్ళంతటా వీళ్ళకి యూనిటీగా ఉండి వీళ్ళంతటా అంటే వీళ్ళ భవిష్యత్తు కోసం కదా చేసేది. ఒక సంవత్సరంలో 2 నెలలు ఎటువంటి కార్యక్రమాలు ఏం చేపట్టకుండా, వేట కార్యక్రమాలు చేపట్టకుండా కంప్లీట్గా ఇంటి దగ్గర ఉండి ఒక రకంగా రెస్ట్ తీసుకుంటారు అనుకోండి. కాకపోతే ఈ టైంలో వీళ్ళు ఖాళీగా రెస్ట్ అంటే తీసుకోవాలనుకోండి, ఇటువంటి వాళ్ళ బోట్లు ఉంటాయి కదా, వాటి మెయింటెనెన్స్ వర్క్లు కానీ, అలాగే ఈ పోర్ట్ ఉంది, ఫిషింగ్ హార్బర్ ఉంది. హార్బర్ వాళ్ళు చిన్న ఇటువంటి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు అటువంటివి చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడంతా చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉంది. కాకపోతే ఈ టైంలో ఇందాక ఈ వీడియోలో మధ్యలో చూపించాను కదా, అదేంటంటే ఆ మార్కెట్ లోకల్ మార్కెట్ కింద అనుకోవాలి. అంటే చెరువులో పడ్డ చేపలు కానీ చిన్నగా బయట మన కాలువలో పడ్డ చేపలు, చెరువులో పడ్డ చేపలు, అలాగే ఇక్కడ సముద్రం గర్భంలోకి వెళ్లకుండా ఒడ్డున కొంతమంది ఏదో చిన్న మత్స్యకారులు
ఆ ఒడ్డున కొద్దిగా పడతారు కదా, అంటే కానాగడతలని, గులివెందలని, గొరసలు, అటువంటి చిన్న చిన్న చేపలు మాత్రం పడుతుంటాయి. ఆ ఒడ్డున పడ్డ చేపలు అక్కడ అమ్ముతారనమాట. భారీ చేపలు అయితే దొరకవు. అది ప్రస్తుతానికి అయితే హార్బర్ పరిస్థితి ఇది. ఇది ఎండి చేపల మార్కెట్. ఎండి చేపలే మామూలు టైంలోనే పచ్చి చేపలు లేనప్పుడు ఎండి చేపలు ఏమి ఉంటాయి అనుకోవద్దు. దేనికుంటే మార్కెట్ దానికి ఉంటుంది అనుకోండి. కాకపోతే బాగా డిమాండ్ ఉంటుంది. 1 అర ఉన్నప్పటికీ చాలా చాలా డిమాండ్గా ఉంటుంది. ఇవి ఎండి చేపలు, 2 రొయ్యలు మొత్తం చెల్లించేస్తుంది ఆవిడ. అదండి ప్రస్తుతానికి అయితే ఈరోజు హార్బర్లో చేపలు కొనాలని నా యొక్క సంకల్పం నీరు గారిపోయింది. ఇప్పుడు ఉన్నాయి కానీ పెద్ద చేపలు మామూలుగా ఉన్నాయి. అంత చిన్న చేపలు అంటే కానాగడతలు లాంటి కాస్త ముళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూద్దాం వీలుతో అంటే నేను ఏమన్నా పీతలు కానీ 25 రొయ్యలు తీసుకెళ్తాననుకో వచ్చాను, అవి లేవు. ప్రస్తుతానికైతే వేరే చోట అంటే పూర్ణ మార్కెట్ ఏరియాలో హోల్సేల్ పెద్ద చెరువు చేపలు ఉంటారన్నమాట. అక్కడికి వెళ్ళి ఏదో తీసుకునే ప్రయత్నం చేస్తాను. మరి సెలవా. జై హింద్. ఇక పక్కన కంటైనర్ టెర్మినల్ చూపించడం మర్చిపోయాను మీకు. ఇదిగోండి ఆ బిల్డింగే కంటైనర్ టెర్మినల్ అనమాట. అంటే షిప్పుల నుంచి వచ్చినాయి. ఎప్పుడో మీకు చూసేది అనుకోండి. ఆయన మరొకసారి పూర్తి వరకు మరొక వీడియోలో కలుస్తాను. ఇక సెలవు. జై హింద్.